ఆ సంఘటన కదిలించింది. ఆ సంఘటన కదిలించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ బలమైన సంకల్పం. మోదీ గిఫ్ట్గా 20,000 సైకిళ్ళ పంపిణీ వెనక కారణం ఇది. మోదీ గిఫ్ట్గా 20,000 సైకిళ్ళ పంపిణీ వెనక కారణం ఇది. మోదీ గిఫ్ట్ సైకిళ్ళ పంపిణీతో విద్యార్థుల్లో అంతులేని ఆనందం. ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం పెరిగిందంటున్న అధ్యాపకులు. శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ళ పంపిణీ దేశంలో చర్చనీయాంశంగా మారిన కార్యక్రమం. ఇంకేం రాసుకొచ్చిర్రు రెండులా చూద్దాము ఏం సంగతో. ఒక పథకం ప్రారంభించాలన్నా, బృహత్తర కార్యక్రమానికి బీజం పడాలన్నా ఎక్కడో ఓ గుండెను కుదిపిన జ్ఞాపకం ఉంటుంది. అలాంటి జ్ఞాపకమే, అలాంటి బలమైన సంఘటనే 20,000 మంది పేద విద్యార్థులకు ఒక ఆస్తిగా, ఒక అండగా, బడిదారి చూపే ఆత్మీయ స్పర్శ అయింది. సైకిల్ తొక్కుతూ స్కూల్కు వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్నా కొనే స్తోమత లేక స్కూల్ మానేసి మానసిక బాధను అనుభవిస్తున్న ఓ పిల్లవాడి కోరికను నెరవేర్చిన క్షణాన ఆ పిల్లవాడు పొందిన ఆనందం ప్రపంచాన్ని జయించినట్లుగా రెక్కలు విప్పిన సంతోషం చూసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చలించిపోయారు. ఒక సైకిల్ గ్రామీణ విద్యార్థులపై ఎంత బలమైన ముద్ర వేస్తుందో స్వయంగా చూసిన నేత ఆ మానవీయ స్పర్శ వేలాది మందికి అందించాలని ఆ క్షణానే నిర్ణయించుకున్నాడట బండి. అమ్మా, మొత్తానికి బండి ఒక మంచి కార్యక్రమాన్ని ముంగట తీసుకొని పోతుంది. మరి ఎవరు ఆ పిల్లాడు? నేను సైకిల్ కోనిస్తేనే బడికి పోతా, లేకపోతే పోను అని మారాం చేసి మంకుపట్టు పట్టి ఇంటికాడ ఉండి మానసికంగా కుంగిపోయిన మరి ఆ పిల్లగాడు ఎవరు? ఆ పిల్లగాడిని చూసే ఇవాళ ఒక మోదీ గిఫ్ట్ అని 10 చదివే పోరగాళ్లకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ముంగడి తీసుకొచ్చి ఇవాళ సర్కారు బళ్ళల్లా వన్యదప్పి చిన్నపోయిన సర్కారు బళ్ళల్లా ఇవాళ కలకలలాడేటట్టుగా చేసిందంటే బండి సంజయ్ అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చిన ముచ్చట. ఎందుకంటే ఇప్పుడు ఈయన మోదీ గిఫ్ట్ అని ఈ 10 చదివే పిల్లగాళ్లకు విద్యార్థులకు ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టగానే వాళ్ళలో ఒక కొత్త మానసిక ఉల్లాసం, సంతోషం గుండెలకు వెళ్ళి ఆ ఆనందం పొర్లి ఇవాళ బడికి నేను పోతా అన్నట్టుగా ఇవాళ చదువు పంతులు రాకముందుకే ఇవాళ బడి గడప దొక్కుతుర్రు పోరగాళ్ళు. అంటే ఇదంతా ఏడ ఉంది? సైకిలి. అమ్మా, నాకేదో అంటే నా వెనకాల ఏదో ఉన్నది, నా పక్కన ఏదో ఉన్నది అంటే అది ఒక చెప్పలేని అంతులేని ఆనందం అన్నమాట. ఆ ఆనందాన్ని ఇప్పుడు బండి 10వ తరగతి పోరగాళ్లకు దగ్గర చేసిండు. ఆ ఆనందాన్ని 10వ తరగతి పోరగాళ్లతోని సోపది కట్టిండు. అందుకనే ఇవాళ సర్కారు బళ్ళల్లా ఇవాళ హాజరు శాతము పోరగాళ్ల సంఖ్య పెరిగిపోయిందట. ఇక మరి ఎవరా పిల్లగాడు? ఏ పోరగాని చూసి ఈయనకు సైకిల్ కొనియాలన్న సంకల్పం కలిగింది? ఎందుకు నిర్ణయించుకున్నాడు? నిర్మల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామమైన బామినిలో తల్లిదండ్రులను కోల్పోయి ముసలి అవ్వతో ఉంటూ అత్యంత పేదరికం అనుభవిస్తూ మానసిక రోగిగా మారిన 11 ఏళ్ల పిల్లాడు రామ్ చరణ్ దాదాపు 1650 కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్ర పెట్టా కదా అప్పుడు. నీ దండం పెట్టి మోదం మోగిచ్చిండు. వచ్చే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద బీజేపీని ఉరుకులా పెట్టిస్తుండేషా తెలంగాణలో. ఇక రేపు బీఆర్ఎస్కు గట్టి పోటీ ధీటుగా నిలబడేదంటే బీజేపీ అయితట్టుందిరో, బీజేపీ 2వ స్థానంలో ఉంటట్టుందిరో అనే కాడికి తీసుకొచ్చిండు బండి సంజయ్. వాస్తవంగా కూడా పార్టీని
బీజేపీని తెలంగాణలో ఉరుకుల పెట్టించిండు. ఇక మరి అందులో లోపడంగా ఏం కథ నడిచిందో కానీ ఇక ఈ కోళ్ళలాగా ఎగురులాట దునుకులాట పార్టీని ఉరుకుల పెట్టిస్తుంటే మరి ఎవరి కాండు మైనియో ఏం కథ కానీ తోక కత్తిరించి ఇక కడకు జరుగు బండి అని పక్కకు దోసిర్రు. ఇక ఆడికెళ్ళి మన పార్టీ ఉరుకులో పెట్టలే, ఇక వండుకుంది, పక్కేసుకొని పండుకుంది. ఇక అది రెండో స్థానంలో ఉన్న బీజేపీ ఇక పోయి కడకు చేరింది ఎక్కడనో, ఇంకా అయిపోయింది. ఇక అప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే ఆ గ్రామానికి పోయిందట. ఏ గ్రామము? బామిని, నిర్మల్ జిల్లా బామిని. ఇక ఓ ఇంటికి పోయి తలుపు కొట్టిండట. మొట్టమొదట కనిపించిన దృశ్యం ఆ పిల్లవాడి మానసిక స్థితి. అందరూ అతనిని పిచ్చోడిగా చూస్తే అతనితో మాట్లాడిన కాసేపటికే అతను పిచ్చోడు కాదు, సైకిల్పై స్కూలుకు వెళ్ళాలనే కోరిక తీరక పిచ్చివాడిగా మారారని, సైకిల్ కొనిస్తే స్కూలుకు వెళ్ళి చదువుకుంటావా అని అడిగితే ఆ పిల్లవాడు ఇచ్చిన జవాబు నేరుగా షాపుకు తీసుకెళ్ళి సైకిల్ కొనిచ్చిన బండి సంజయ్ను ఆ పిల్లవాడు అమ్మలా పెనవేసుకొని ముద్ద వెడుతూ చిందించిన చిరునవ్వు బండి సంజయ్ మనసులో బలంగా నాటుకుపోయింది. దాని ఫలితమే రెండోసారి ఎంపీగా గెలిచిన వెంటనే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిండట. ఎప్పుడైతే పిల్లవాడు నాకు సైకిల్, ఇప్పుడు ఊళ్ళలో కొంతమంది అంటుంటారు నిజంగా కూడా, ఏమంటారు, నాకు సైకిల్ కొని నేను అట్లా అయితేనే బడికి పోదా లేకపోతే పో అని ఇట్లా పోరగాళ్ళు మాకు పట్టుబడతారు. ఇక కొంతమంది కోనిస్తోళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్థిక స్తోమత లేనోళ్ళు ఉంటారు. మరి పొద్దునాక పుట్టడు కష్టం చేస్తేనే పొట్ట నిండేదే మా ఎక్కువ. ఇక నీకు సైకిల్ ఏడగోనియా, నీకు ఫోన్ ఏడగోనియా, నీకు కొత్త బట్టలు ఏడగోనియా, శనిగిపోయినాయో బొనిపోయినాయో వేసుకొని పోరా మాయ. కానీ శనిగిపోయిన బట్టలు వేసుకొని బయటకు పోతే ఎవరైనా నిలగొడుతున్నారా నిన్ను? ఎవరైనా నిలగొడితే నా పేరు చెప్పు నేను వస్తా అని ఇక అయ్యో అమ్మో అంటుంటారు. మొత్తానికి పోరగాళ్లకు సైకిల్ కొనిస్తే అదొక మానసిక ఉల్లాసము, వాళ్ళకు గుండె పొరలకి వెళ్ళి ఆ సంతోషం అనేది తన్నుకొని వచ్చి ఆహా అనేది వాళ్ళు ఒక తన్మయత్వంతో పోరగాళ్ళు చదువుకు ఇంకా నేను చదవాలనే ఒక కుతూహలం పెరుగుతుంది పిల్లల్లో. అందుకనే బండి సంజయ్కి రకంగా ఈ పోరగానికి సైకిల్ కొనియకనే సైకిల్ మీద మంకుపట్టు పట్టింది కాబట్టి ఇక అదే ధ్యానంలో మునిగి తేలుతుండు ఈ పోరగాడు. ఈ పోరగానికి సైకిల్ కొనిస్తే ఈయన జీవితమే బాగుపడుతుంది అనేది ఈ రకంగా ఆలోచన చేసి ఇక ఆడబడ్డ ఈ పునాది రాయి ఇప్పుడు ఇక చిన్న చిన్నగా నియోజకవర్గాల వారిగా విస్తరించుకుంటా వస్తుందిలా. మోదీ గిఫ్ట్ అని పేరు పెట్టి సైకిళ్ళ పంపిణీ పరుగులు పెట్టిస్తుండు కరీంనగర్లో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పెద్ద మనిషి బండి సంజయ్. ఇక ఈ రకంగా మొయ్యిన మూత మోగుతుంది. ఇగో నియోజకవర్గాల వారిగా ఈ నెల 9న కరీంనగర్ నియోజకవర్గంలో, 15న సిరిసిల్ల జిల్లాలో, 17న హుజురాబాదులో వేలాది సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. శనివారం హుస్నాబాదు నియోజకవర్గంలో, శనివారం అంటే రేపేనా పిల్ల? ఇలా ఏ వారం? శుక్రవారం, రేపే. శనివారం హుస్నాబాదు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాదు నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, శిశు మందిర్ స్కూళ్ళల్లో 10th చదివే విద్యార్థులందరికీ సైకిళ్ళు పంపిణీ అందజేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయింది. గత పక్షం రోజుల నుండి ఈ కార్యక్రమం ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సైకిళ్ళు తీసుకున్న విద్యార్థులు ఏమంటున్నారు? ఆ సైకిళ్ళ వల్ల ప్రయోజనం కలుగుతుందా? హాజరు శాతంపై టీచర్లు ఏమంటున్నారు? అట్లాగే సైకిళ్లపై స్కూలుకు పంపుతున్న తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? వారి మనోభావాలు ఎలా ఉన్నాయనే దానిపై కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాదు నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి 10th విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కదిలిస్తే ఆశ్చర్యపోయే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమ్మ ఏమనగా నేను రేపు పోతానులా. మరి ఇక్కడ ఎవరిని వదిలిపెట్ట, తల్లిదండ్రులు ఏమంటారు?
సైకిల్ కొనిస్తే మీ పిల్లగాడు ఏమంటుండు, మీ పిల్లగాడు సైకిల్ దొక్కి బడికి పోతుంటే మీ పానం ఏమనిపిస్తుంది? మరి సైకిల్ కొనిచ్చినాక పాఠశాలలో సంఖ్య ఎట్ట ఉందయ్యా, పోరగాళ్ళ పరిస్థితి ఏందయ్యా, ఏమనుకుంటుర్రయ్యా గుసగుస? మరి మీకేమనిపిస్తుంది పానం అంటే చదువు పంతులు ఏమంటారు? ఇక ఆఖరికి వస్తారకల్లా ఏమయ్యా బండి నువ్వు మరి సైకిళ్ళ కార్యక్రమాన్ని పెట్టి పోరగాళ్ళను నీ దండం పెడితే పొద్దున లేవగానే షాయ మర్చిపోతురు, బువ్వ మర్చిపోతురు, కానీ బడి మర్చిపోతలేరట పోరగాళ్ళు. మరి నిజమేనా? సైకిల్ కోనియాగానే పోరగాళ్ళు పరుగులు తీస్తుర్రట.